52 ఏళ్ల కాలం తక్కువ కాలం ఏం కాదు. ఒక శతాబ్దాన్ని మనం 100 ఏళ్లతో 100 సంవత్సరాలతో చెప్తూ ఉంటాం. అర్ధ శతాబ్దానికి పైగా ఒక మనిషి మరణం తర్వాత 52 ఏళ్ల కింద ఏదైతే స్ఫూర్తి ఉస్మానియా క్యాంపస్లో కామ్రేడ్ జార్జ్ రెడ్డి అందించాడో 52 ఏళ్ల తర్వాత కూడా అదే స్ఫూర్తి విభిన్న స్రవంతులుగా విభిన్న పాయలుగా ఉన్నప్పటికీ ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ స్ఫూర్తి మరింత రెట్టింపు ఉత్సాహంతో కనిపిస్తూ ఉంటాం. నాకు ఒకసారి అనుమానం వస్తూ ఉంటుంది, బహుశా జార్జ్ రెడ్డి బతికి ఉంటే కూడా ఇంత స్ఫూర్తి నింపివాడే కాదేమో, నింపటం సాధ్యం కాదేమో. జార్జ్ మరణమే ఒక పెద్ద స్ఫూర్తిని, ఒక ప్రత్యామ్నాయ స్ఫూర్తిని, ఒక ప్రత్యామ్నాయ పోరాటాన్ని తెలుగు సమాజానికి పరిచయం చేసింది. ఒకవేళ జార్జే కనుక బతికి ఉంటే అక్కడి నుంచి 75 ఎమర్జెన్సీని తప్పించుకొని ఆయనకున్న ఆలోచన ప్రకారం రహస్య జీవితం గడిపి ఆయనకున్న ఆలోచన ప్రకారం సుదీర్ఘమైన అజ్ఞాత జీవితంలో ఉండి ఎటువంటి రోగాల బారిన పడకుండా ఒకవేళ బతికి ఉంటే మన మధ్య ఒక 80 ఏళ్ల కురువృద్ధుడిగా 80 ఏళ్ల వయసున్న వ్యక్తిగా ఉండేవాడే. బహుశా వ్యక్తి జీవితంలో తప్పు ఒప్పులు ఒడిదొడుకులు ఉండటం సహజం. నాకైతే ఒక అనుమానం అయితే ఉంది, అంతగా గౌరవించే వాళ్ళము లేదు. అనేక మంది విప్లవకారులని ఉద్యమకారుల్ని దగ్గర నుంచో దూరం నుంచో చూసో వినో ఈ 30 ఏళ్ళుగా నేను దగ్గర నుంచో దూరం నుంచో 94 నుంచి దాదాపుగా 30 ఏళ్ళు పీడిఎస్సీ పరిచయం. నాకు 30 ఏళ్ళు. 94లో నేను పీడిఎస్సీ సభ్యుని, అంతకుముందు సానుభూతి పరుని. 94 నుంచి 2024 దాకా అంటే 30 ఏళ్ళుగా ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని చూస్తున్నాను, అందులో దగ్గరగా పనిచేశాను. ఒక 25 ఏళ్ళుగా ఈ రోజున ఏప్రిల్ 14న మాట్లాడటం వినటం జరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నాను. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక వీరుడు చనిపోవటం అనేది అత్యవసరమేమో, చరిత్ర వీరుని సృష్టిస్తుంది అనిపిస్తుంది. ఒకవేళ భగత్ సింగే చనిపోకుండా ఉంటే, అమరత్వం చెందకుండా ఉంటే భగత్ సింగ్ వృద్ధాప్య జీవితంలో ఉండేవాడు, అంతగా ఇన్స్పైర్ చేసి ఉండేవాడేం కాదేమో. చెగువీర 80 ఏళ్ళు 90 ఏళ్ళు బ్రతికి ఉంటే మహా అంటే కొంతమంది కార్యకర్తల్ని వేలాది మంది సానుభూతి పనుల్ని చేసుకుని ఉండేవాడే. కాలం ఇస్తున్న మార్పుల్ని లొంగకుండా ఆ మార్పుల్ని తట్టుకొని తనదైన రాజకీయ అవగాహన కనుక ఇవ్వగలిగితే ఒక వృద్ధుడిగా మరణించేవాడు. చరిత్ర ఎప్పుడు తన పాత్ర తాను పోషిస్తూనే ఉంటుంది. తనకు కాలం స్థల కాల అనుభవాలను బట్టి చరిత్ర ఆయా వ్యక్తులకి ఆయా పాత్రలను నిర్దేశిస్తూ ఉంటుంది. ఇది భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి చారిత్రక గమనంలో చారిత్రక సందర్భంలో పాల్పంచుకోవాల్సింది. విప్లవకారులు ఎవరు విప్లవకారులు కాదు. ఇక్కడ బోర్డులు మనం చూస్తుంటాం, రామచంద్రయ్య గారు ఉన్నారు, కోట్ల రామనరసయ్య గారు ఉన్నారు, నిర్మలక్క ఉన్నది, అనేక మంది. వీళ్ళెవరూ కూడా విప్లవం కోసం పుట్టినటువంటి వాళ్ళు కాదు. ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు, అంతకు మించి ఎక్కువ మంది విజ్ఞానం వివేకం చదువు ఉన్నటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఎందుకు ఇలా మారుతున్నారు? ఒక 20 ఏళ్ల పాటు క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు అకస్మాత్తుగా విప్లవకారుడిగా మారిన సందర్భాలు, వందలాది మంది విప్లవకారులను తయారు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి జార్జ్ రెడ్డి బహుశా ఆ కోవలో చరిత్ర తన కాలగమనంలో చరిత్ర తనకు కావలసినటువంటి వేరే పుత్రులను తయారు చేసుకునే క్రమంలో ఆ చారిత్రక సంఘర్షణలో చారిత్రక అవసరాల నుంచి చరిత్ర మాత పురిటి నొప్పుల నుంచి విలువడ్డటువంటి విప్లవ శిశువే కామ్రేడ్ జార్జ్ రెడ్డి. కామ్రేడ్ జార్జ్ రెడ్డిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఏవి కూడా స్వతహాగా సంపాదించేవి తప్ప ప్రకృతికి అవతల వచ్చినవి కాదు, అంటే పుట్టుకతో వచ్చినవి కాదు. ఆయన వ్యక్తిగత జీవితంలో చూసిన అనుభవాలు, నేర్చుకున్న అనుభవాలు, అన్నింటికీ మించి అధ్యయనం ద్వారా కామ్రేడ్ జార్జ్ రెడ్డి నేర్చుకున్న విషయాలు. అధ్యయనం ఒక మనిషిని చారిత్రక అవసరాన్ని తీర్చే ఒక కార్యకర్తగా మలుస్తుంది. అధ్యయనం ఆగిపోయినప్పుడు మనిషిలో భౌతికపరమైనటువంటి పరిమాణం తప్ప అంతర్గత పరిమాణం, మేధోపరమైన మార్పులు కూడా ఆగిపోతాయని చెప్పడానికి కామ్రేడ్ జార్జ్ రెడ్డి
ఆనాడు అధ్యయనం ఆపకుండా చివరి క్షణం వరకు ఏప్రిల్ 14 సాయంత్రం పూట ఆయన హత్య గావించబడితే ఏప్రిల్ 14 ఉదయం పూట కూడా ఆయన లైబ్రరీలో చదివాడు. చివరి వరకు అక్షరాన్ని తన మస్తిష్కంలోకి పంపగలిగాడు. అక్షరం ద్వారా ఈ సమాజాన్ని మార్చాలనుకున్నాడు. జార్జి రెడ్డి సాధారణ సాహసి కూడా. జార్జి రెడ్డి కేవలం సాహసాన్ని చేసేటటువంటి వాళ్ళ సినిమాలో చూపించినట్టుగా బ్లేడ్తో ఆడేవాడా? సినిమా అనేక కళాత్మక దృశ్యాల కోసం వ్యాపార దయలో ఉంటుంది. జార్జి రెడ్డి బ్లేడ్తో కానీ, జార్జి రెడ్డి వ్యక్తిగత జీవితంలో ప్రేమపరమైన విషయాల్లో కానీ లేడనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటాం. అందుకనే జార్జి రెడ్డి సినిమా చూసిన తర్వాత జార్జి రెడ్డి పట్ల సార్ ప్రొఫెసర్ అరగోపాల్ సార్ వచ్చారు. అరగోపాల్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. ఒక చారిత్రకపరమైన సందర్భంలో జార్జి తన్ను తాను నిర్మాణం చేసుకున్నాడనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని చూసుకున్నా జార్జి తనను తాను నిర్మాణం చేసుకున్న విధానం, తన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకున్న విధానం, తన ఆలోచనలను ఒక ఆచరణ వైపు మలచగలిగే విధానం చూస్తే ఆనాడు పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమాలు 60వ దశకం అంతా ప్రపంచమంతా ఒక మరో ప్రపంచం సాధ్యమే, రేపో మాపో ఈ దేశం కమ్యూనిస్ట్ దేశంగా సోషలిస్ట్ దేశంగా పోతున్నారని ఒక రొమాంటిక్ ఫీలింగ్ లో ఉన్నటువంటి స్థితి కూడా 60-70వ మొదటి దశకంలో 70వ దశకం తొలినాళ్ళలో ఉండేది. బ్లాక్ ప్యాంథర్స్ మూవ్మెంట్ అనేక రకాల ప్రశ్నలు లేవనెత్తింది. జార్జి రెడ్డి సడన్ గా అకస్మాత్తుగా జార్జి రెడ్డి పుస్తకాలు చదివినంత మాత్రాన జార్జి రెడ్డి కేవలం ఉద్యమాల్లో పనిచేయడం అంటే అర్ధరాత్రి పుట్టినటువంటి శిశువు కాదు. ఒక పక్క ఫ్రెంచ్ విద్యార్థుల విప్లవ తిరుగుబాటు, అన్నిటికీ మించి వియత్నాం తిరుగుబాటు, వియత్నాం విరోచిత పోరాటం, అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఒక సవాలు విసిరి మరో ప్రపంచం సాధ్యమే. వియత్నాం ఎంత చిన్న దేశం. మరొక పక్క అప్పుడప్పుడే చెగువేరా ప్రపంచ మార్పు కోసం, లాటిన్ అమెరికా దేశాల విముక్తి కోసం పోరాడుతున్న స్థితి. 69 తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని తీసుకొని ఇక్కడ శ్రీకాకుళం తెలంగాణ రైతాంగ పోరాటాలు అంటే జార్జిని అర్థం చేసుకోవటం అంటే జార్జి చుట్టూ జరుగుతున్న చారిత్రక పరిణామాలను అర్థం చేసుకోవటం. ఫ్రెంచ్ విద్యార్థుల విప్లవ తిరుగుబాటు కానీ, లాటిన్ అమెరికా దేశాల విప్లవ తిరుగుబాటు కానీ, వియత్నాం విప్లవ హోరుగాళ్ళు కానీ, బ్లాక్ ప్యాంథర్స్ మూవ్మెంట్ యొక్క మౌలిక లక్ష్యాలు కానీ ఇవేమీ కొత్త కాదు. ఇవన్నీ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అణచివేతకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, జాతి విచక్షణకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటు, వస్తున్న తిరుగుబాటు, వీటన్నింటి ప్రభావం జార్జి పైన ఉన్నది కనుకనే జార్జి ఒక ప్రత్యామ్నాయ సమాజాన్ని కలగలగలిగాడు. నిత్య అధ్యయనం ద్వారా బహుశా ప్రపంచ చరిత్రలో అతి కొద్ది మంది వ్యక్తులు మాత్రమే ఇన్ని లక్షణాలు, దీన్ని మనం వర్సటైల్ జీనియస్ అంటుంటాం, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఒకే వ్యక్తిలో అకాడమిక్స్ లో గోల్డ్ మెడల్, కుస్తీ పోటీ, కుస్తీ యోధుడు, మల్ల యోధుడు, విపరీతమైనటువంటి ఆత్మగౌరవం, అన్నింటికి మించి తెగువ, సాహసం, తన విజ్ఞానాన్ని సమాజం కోసం, విజ్ఞానాన్ని వ్యాపారమయం చేయకుండా సమాజం కోసం అర్పించాలనే గొప్పతనం, అన్నింటికి మించి తను నిత్యం విద్యార్థుల మధ్య తక్కువగా ఊహించుకుంటుంది. మనం డీక్లాసిఫై చేసుకుంటూ జీవించే విధానం, ఇవన్నీ రావటం బహుశా అతి కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే సాధ్యమవుతుందేమో. 60వ దశకం చివరి రోజులు అలాంటి ఒక చారిత్రక సందర్భాన్ని ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా సృష్టించగలిగారు. మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా, అరాచక శక్తులకు వ్యతిరేకంగా, తెలంగాణలో ఉన్నటువంటి పెత్తందారి వర్గ స్వభావ విధానానికి వ్యతిరేకంగా, ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి లంపెన్ గ్యాంగ్ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పనిచేస్తున్నటువంటిది. తను నేర్చుకున్నటువంటి సోషలిస్ట్ భావజాలాన్ని, విప్లవ భావజాలాన్ని, ప్రాపంచిక విజ్ఞానాన్ని, తాను అర్థం చేసుకున్న మార్క్సిస్ట్ సూత్రాలని విద్యార్థి రంగానికి అన్వయించి విద్యార్థి రంగాన్ని ఇన్వాల్వ్ చేసే క్రమంలో, నిర్మాణాత్మకంగా పనిచేసే క్రమంలో జార్జి హత్యకు గురయ్యారు. ఒకవేళ జార్జి మరికొంతకాలం జీవించి ఉంటే
ఒక 5 ఏళ్ళో 6 ఏళ్ళో జీవించి ఉంటే ఆయన కార్యాచరణ చాలా స్పష్టంగా తెలిసిండేది. ఇప్పటికే ఆయన పీడిఎస్ అనే పేరు మీద కరపత్రాలు సృష్టించాడు, రాశాడు కనుక ఆయన ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆయన కార్యాచరణ మరింతగా మనం చూసి ఉండేవాళ్ళు. అందుకని ఒక వీరుడు యుక్త వయసులో మరణించడమే మేలు. ఎప్పుడు యువకుల్లాగా ఉంటాడు, ఎప్పుడు యవ్వనాన్ని ప్రదర్శిస్తుంటాడు. 52 ఏళ్ల మరణం తర్వాత ఇప్పటికీ జార్జిని చూస్తే ఇవాళ మార్నింగ్ వాక్లో వందలాది మంది విద్యార్థులు జార్జి కోసం, జార్జి యొక్క తెగువను, సాహసాన్ని, ఆలోచనలను నింపుకొని జార్జి రెడ్డి అమరాహారం రావటం అంటే 52 ఏళ్ల స్ఫూర్తి ఎవరికి వస్తుందని చెప్పండి? ఏ పెట్టుబడిదారి కుటుంబంలో జన్మించిన వాళ్ళకి, ఏ ఉన్నత వర్గంలో జన్మించిన వాళ్ళకి ఎవరికి వస్తుంది? ఒక వ్యక్తి తన కుటుంబం కోసం, తన సమాజం కోసం, తన బంధుమిత్రుల కోసం చనిపోయి ఉంటే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో వర్ధంతం జరిగితే మహా గొప్ప. 5 ఏళ్ళే 10 ఏళ్ళు కూడా కాదు. అట్లాంటిది 52 ఏళ్ల చరిత్రలు, మరణం తర్వాత జీవించిన కాలం 25 ఏళ్ళు, వర్ధంతి 52వ వర్ధంతి. అంతకంట రోజుకు రోజు జార్జి ఆలోచనలకు ప్రసంగించ పెరుగుతూ ఉంటాం. జార్జి దేనికోసం మరణించాడో ఆ ఆలోచనలు నేటికి దూకుడు స్వభావంతో ముందుకు పోతా ఉన్నాయి. జార్జి ఏదైతే నమ్మాడో ఆ ఆలోచనలు నేటికి చీలికల్లాగా, పేలికల్లాగా, వివిధ ప్రవాహాలుగా, పాయలుగా ఉండిపోవడమే మనం బాగా విచారించదగ్గ విషయం. అంటే జార్జి ఆలోచనలు ఏవి కూడా ఇవాళ సమాజంలో బలపడట్లేదు. కారణం అనేకం ఉండొచ్చు. కనుక విద్యార్థులుగా, యువకులుగా మనం ఉండాల్సింది, మనం ఆలోచించాల్సింది జార్జి స్ఫూర్తిని కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేయకుండా జార్జి ఆలోచన విధానం కొనసాగించాలి. మతోన్మాదం ఇవాళ పెద్ద ఎత్తున బుస్సు కొడతా ఉంది. ఏ మతోన్మాదం అయితే జార్జిని బలి తీసుకుంది, ఏ హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా అయితే అంబేద్కర్ తన జీవితాంతం ఫైట్ చేశాడు, ఇవాళ కాకతాళీయంగా అయిన అంబేద్కర్ జయంతి, జార్జి వర్ధంతి జరగటం గమనించదగ్గ విషయం. మొన్న ఒక మిత్రుడు నన్ను అడిగాడు, ఒక మిత్రుడు, అన్న మీరు ప్రతి సంవత్సరం మార్నింగ్ వాక్ పెడుతున్నారుగా, ఒక 15-20 ఏళ్ళుగా మీరు యూనివర్సిటీలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు కదా, జార్జి అంబేద్కర్ పైన మాట్లాడా అంటే నేను జార్జి సహచరుల్ని కొద్దిమంది అడిగి చూశాను. పెద్దలు హరగోపాల్ సార్ ఇక్కడ ఉన్నారు కాబట్టి సార్ కూడా తెలిసి ఉంటుంది. నాకు జార్జితో కలిసి ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి, దగ్గరగా ఉన్న వ్యక్తులతో చాలా సేపు మాట్లాడే అవకాశం చాలా సందర్భాల్లో వచ్చింది. జార్జి సిరిల్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం, వాళ్ళ తమ్ముడు సోదరుడు సిరిల్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం అయితే జార్జికి అంబేద్కర్, పెరియార్ యొక్క రచనలు జార్జికి పరిచయం. జార్జి తన ఆలోచన అంతా జాతి విముక్తి పోరాటాలపై, తన ఆలోచన అంతా సోషలిస్టు భావజాలంపై ఉన్నాడు. మరి జార్జి పక్కనున్న అనుచరులు, దళిత, బలహీన, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం జార్జి నిలబడ్డాడు కదా అంటే అది జార్జి స్వానుభవం నుంచి నేర్చుకున్నది. మార్క్సిస్టు భావజాల ప్రాతిపాదికగా మనుషుల్ని మనుషులుగా చూసే సంస్కృతి నుంచి నేర్చుకున్నదే తప్ప జార్జి ఆనాడు వేరే రకమైనటువంటి ఆలోచన విధానం లేదు. అంటే మారిన పరిస్థితులు, స్థలకాల ప్రభావాలు దేనికైనా ఉంటుంటాయి. 52 ఏళ్ల కింద ఉన్నటువంటి తెలంగాణ సమాజం, ఉస్మానియా క్యాంపస్ 52 ఏళ్ల తర్వాత మనం మాట్లాడుకుంటుంది, మరొక 52 ఏళ్ల తర్వాత మాట్లాడబోయేది ఖచ్చితంగా కాల ప్రభావాలు ఉంటాయి. ఈరోజు క్యాపిటలిజం పెద్ద ఎత్తున దూసుకొస్తా ఉంటాం. కాషాయీకరణ, పెట్టుబడిదారు వారు రెండూ కలిసి భారతీయ సమాజంపై దాడి చేస్తూ ఉన్నాయి. ఒక పక్క మనువాదం, ఒక పక్క పెట్టుబడిదారి వ్యవస్థ. ఒకప్పుడు మనం ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఏందో అనుకునేవాళ్ళం. ఇవాళ భారతీయ సమాజం అనుకున్నట్టుగా కేవలం అర్ధవలస, అర్ధభూస్వామ్య వ్యవస్థకే పరిమితం కాల. అది తన నిజ స్వరూపాన్ని మనువాదానికి దగ్గరగా పెట్టుబడిదారి వర్గం మనువాదాన్ని తీసుకోవచ్చు. ఎన్ఈపీ కనుక రేపు అమలైతే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే గుజరాత్ పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఎన్ఈపీని అడ్డం పెట్టుకొని విద్యాలయాల్లో కాషాయీకరణ సాగుతూ ఉంటాం. ఎన్ఈపీ అమలైతే మన పుస్తకాలన్నీ కూడా అశాస్త్రీయ భావజాలం వైపు విద్యార్థులని ఛాందస్వాదులుగా మార్చే ప్రమాదం ఉంది. చరిత్ర ఎవరో నిర్మించరు. ఒక్కొక్కసారి బలవంతుడిదే చరిత్ర లిఖించబడాలి. చరిత్ర భవిష్యత్ తరాలకు అర్థం కావాలి. ఏది రాస్తే అదే చరిత్ర. ఆ మాటకు వస్తే భారతదేశ చరిత్ర అంతా, భారతీయుల చేత రాయబడిన భారతదేశ చరిత్ర అంతా అభూత కల్పనలు తప్ప ఏనాడు కూడా వాస్తవాలు రాయబడలేదని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తాను. ఒక రొమిల్లా థాపర్, ఆర్ఎస్ శర్మ, బిపిన్ చంద్ర, డిడి కోశాంబి గారి పుస్తకాలు పక్కన పెడితే భారతదేశ చరిత్ర అంతా పురాణాలని, కట్టుకథల్ని భారతదేశ చరిత్రగా నమ్మించే ప్రయత్నం చేశారు. కాబట్టి చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాలంటే వాస్తవాలను తెలియజేసేటువంటి ప్రగతిశీల శక్తులు యాక్టివ్గా ఉండాలి. చరిత్ర నిర్మాణం యాక్టివ్గా ఉండాలి. చదవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, విశ్వవిద్యాలయాల్లో వెళ్ళాలి, డిబేట్ చేయాలి, డిస్కస్ చేయాలి. ఇవాళ మారుతున్న ట్రెండ్లో ఇప్పుడే మిత్రుడు అశోక్ చెప్తున్నారు, యూట్యూబర్స్ పెద్ద ఎత్తున ఉన్నారు, భావజాలాన్ని వ్యాప్తి చేసే సంస్థలు.
మనం 20 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద నేను యూనివర్సిటీ స్టూడెంట్ ఉన్నప్పుడు వాతావరణం ఇప్పుడు లేదు. ఇప్పుడంతా సోషల్ మీడియా నడుస్తూ ఉంటాం. మన భావజాలాన్ని వ్యాప్తి చేయాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, సంఘ పరివార్ వాళ్ళు లక్షల కొద్ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు నిర్మించుకొని పెద్ద ఎత్తున భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారు. అందుకే భావజాలాన్ని వ్యాప్తి చేసే ప్రక్రియలో ఉండాలి. జార్జిని మనం కొలవటం అంటే, జార్జిని మనం ఆరాధించడం అంటే, జార్జిని మనం ప్రేమించడం అంటే జార్జి ఆలోచనలు ప్రేమించడం, జార్జి యొక్క కేవలం ఫోటోను మాత్రమే ప్రేమించడం కాదు. జార్జి ఏ ఆలోచనలు కట్టి తన ఉన్నతమైన జీవితాన్ని త్యాగం చేశాడో ఆ ఆలోచనను ప్రేమించడం. ఇవాళ పెద్ద ఎత్తున భారతదేశంలో మనం చెప్పే మాట కాదు, నిర్మలా సీతారామన్ భర్త ప్రభాకర్ మాట్లాడిన మాటలు ఇంకొకసారి కనుక బీజేపీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఎన్నికలు ఉండవు. ఇవే చివరి ఎన్నికలు. ఇంకొకసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో భారత రాజ్యాంగం ఉండదు. మనువాదమే భారత రాజ్యాంగం. ఇప్పటికే వాళ్ళ సమావేశాల్లో, అంతర్గత సమావేశాల్లో నాగపూర్ కేంద్రంగా వాళ్ళు ఇప్పటికే భారత రాజ్యాంగం 70 ఏళ్ళు అయింది, ఈ రాజ్యాంగం పనిచేయదు, ఈ రాజ్యాంగాన్ని తీసేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలి అనేటటువంటి, అంటే రాజ్యాంగాన్ని సంస్కరించే ఉద్దేశంతో రాజ్యాంగం మొత్తాన్ని మార్చి మనుస్మృతిని ఈ అమానవీయమైనటువంటి స్మృతిని, మనువాదాన్ని రాజ్యాంగంగా తీసుకొచ్చే ప్రమాదం అది దగ్గరలో ఉన్నది అనిపిస్తుంది. మనం సౌత్ ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకి కాస్త మొదటి నుంచి నాస్తికవాద భావజాలం కానీ, ద్రవిడ కల్చర్ కానీ, సౌత్ ఇండియన్ జాగ్రఫికల్ కల్చరల్ హెరిటేజ్ కానీ, హిస్టారికల్ హెరిడిటీ కానీ మనకు కొంత డిఫరెంట్గా ఉన్నది. ఇదే మాటలు మనం ఢిల్లీలో మాట్లాడితే, ఇదే మాటలు ఉత్తరాది రాష్ట్రాల్లో మాట్లాడితే మనని ఖచ్చితంగా అందరినీ అర్బన్ నక్సలైట్లుగానే ముద్రేస్తారు. మనం ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం. అది కేవలం మనకి చారిత్రకంగా ఉన్నటువంటి సందర్భం తప్ప, చారిత్రకంగా మనకు వచ్చిన వారసత్వం ఏదైతే ఉందో ఆ వారసత్వాన్ని కాపాడుకోవాల్సి ఉంది. భారతదేశం భిన్నత్వాలకు దేశం, భారతదేశం ఏకత్వ దేశం కాదు. యూనిటీ ఇన్ డైవర్సిటీ, యూనిటీ ఆల్వేస్ విత్ ఇన్ ఇండియా, డైవర్సిటీ ఈజ్ ఏ ఫ్యాక్ట్ ఇన్ ఇండియా. భారతదేశం మల్టీ కల్చరల్ కంట్రీ, మల్టీలింగ్వల్ కంట్రీ, బహుళ జాతులు, ఫుడ్ ఆచార వ్యవహారాలు, ఫుడ్ కల్చర్, ప్రతి దగ్గర మనం డైవర్సిటీని చూస్తూ ఉంటాం. ఈ డైవర్సిటీ నేచర్ మనం కాపాడుకోవాలి. ఇది మనం చెప్తున్న మాట కాదు. జవహర్లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే ఒక బుక్ రాస్తే, నాగపూర్ జైల్లో ఫిట్ ఇండియా మూవ్మెంట్లో భాగంగా వాళ్ళు నాగపూర్ జైల్లో ఉన్నారు. నాగపూర్ జైల్లో ఉన్నప్పుడు భారతదేశ ప్రధానమంత్రి, అప్పటికి ఇంకా భారతదేశానికి స్వతంత్రం ప్రకటించబడలేదు, ఆయన ఉన్నప్పుడు ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఒక గ్రంథాన్ని రాశారు. ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథం ఏంది అని చెప్పి ఫారిన్ మీడియా అడిగితే ఆయన చెప్పిన సందర్భం ఏంటంటే, ఇది నా అనుభవాలు కాదు, రేపు రాబోయే కాలంలో భారతదేశం యొక్క సంస్కృతి ఏంది అంటే బహుళ సంస్కృతి, భిన్నత్వ సంస్కృతి అని తెలియజేయాలని చెప్పి నెహ్రూ చెప్పాడంటే, ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకంలో రాయబడ్డ విషయాలు, ఆయన పదే స్పృశించే విషయాలు, ఈ దేశం యొక్క భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని స్పృశించే ప్రయత్నం జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు భారతదేశ భిన్నత్వం గురించి. అదే ఈ బీజేపీ వాళ్ళు ఇంకొకసారి అధికారంలోకి వస్తే భారతదేశ భిన్నత్వం లేదు, మొదటి నుంచి భారతీయత ఈ దేశ సాంప్రదాయం, మొదటి నుంచి ఏకరూపమైనటువంటి జీవన విధానం ఉంది అని చెప్పేటటువంటి ప్రమాదం అయితే ఉంది. కనుక విద్యావంతులైనటువంటి మనం ప్రధాన శత్రువు మతోన్మాదం, ప్రధాన శత్రువు మనువాదం, ప్రధాన శత్రువు ఈ దేశం ఉన్నటువంటి బ్రాహ్మణీయ భావజాలాన్ని అర్థం చేసుకోకుండా, మనువాదాన్ని అర్థం చేసుకోకుండా మనం సమాజాన్ని మార్చలేము. అంబేద్కరిజం, మార్క్సిజం రెండు వేరు కాదు. మార్క్సిజం నుంచి మనం అంబేద్కరిజం అన్వయించుకోవాలి. అంబేద్కర్ వాదులు కూడా శ్రామిక వర్గాల సంస్కృతిని, వర్గ పోరాటాలను అర్థం చేసుకోవాలంటే మార్క్సిజాన్ని చదవాలి. ఈ దేశానికి సంబంధించినంత వరకు అంబేద్కరిజం, మార్క్సిజం పరస్పర శత్రువులుగా కాకుండా పరస్పర కవలపిల్లలుగా మారాల్సిన అవసరం అయితే ఉంది. అప్పుడు మాత్రమే మనం ఈ సమాజాన్ని అర్థం చేసుకోగలం. అట్లా కాకుండా మార్క్సిస్టులు, అంబేద్కరిస్టులు ఒకరిపై ఒకరు వైరం పెంచుకొని చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకుంటూ ప్రధానమైన మనువాదాన్ని మన ప్రధాన శత్రువుగా పరిగణించకుండా, మనువాద భావజాలాన్ని వ్యతిరేకించకుండా ఉంటే మాత్రం ఈ దేశం ప్రమాద స్థాయికి పోయే అవకాశం ఉంది. అందుకనే భారతదేశ ప్రియాంబుల్లో పేర్కొన్నటువంటి ప్రవేశించిన అంతరాత్మ అంటాం, ఆత్మ అంటాం. వాళ్ళు ఆనాడు చదువుకున్న విద్యావంతులు కాస్త ఎంతో కోస్త లిబరల్ భావాలు ఉండేవాళ్ళు. మరీ ఇంత మత ఛాందసవాద, మరీ ఇంత పెట్టుబడిదారీ భావాలు ఉండేవాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక మేరకు లౌకిక భావాలు, ఒక మేరకు సామ్యవాద భావాలు మొదటి తరం ఉన్నది కనుకనే వాళ్ళు ప్రవేశికలో చాలా స్పష్టంగా రాసుకున్నారు. భారతదేశం సార్వసత్తాక ప్రజాస్వామిక లౌకిక గణతంత్ర రాజ్యం ఉండాలి, సావరీన్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ స్టేట్ అని రాశారు.
ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆ పదవుల నుంచి లౌకిక అనే పదాన్ని తీసేశారు. ఆ లౌకిక అనే పదాన్ని తీసేశారు. రానున్న కాలంలో ఈ సావరిన్ సెక్యులర్ ఏదైతే ఉందో ఉంటే గింటే సావరిన్ అనే పదాన్ని నుంచి డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే పదాన్ని కూడా తీసేసి ఈ భారతదేశాన్ని ఒక మొత్తం భారత ఉపఖండాన్ని కలిపి తనకు తాను రాజరికపు పోకడల్లో మనువాద సంస్కృతితో పరిపాలించగలిగే రోజులు వస్తాయని భయమేస్తా ఉంది. అందుకే విద్యావంతులుగా ఉన్న వాళ్ళు ఒక 100 మందో 200 మందో ఇలాంటి మీటింగ్లకు హాజరవుతారు. కానీ సంఖ్య తక్కువైనంత మాత్రాన మనం తక్కువ అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు. జార్జ్ నేను ఒక్కడనే అనుకుంటే 72 నుంచి 2024 దాకా ఈ 52 ఏళ్ల కాలంలో ఇంతమంది ఆలోచన పరులను తయారు చేసి ఉండేవాళ్ళు కాదు. అందుకని కాలం మారుతుంది. ఒక తరం తను తీసుకొచ్చిన ఆదర్శాలని మరొక తరం భుజం మీద వేస్తుంది. ఆ తరం మరొక తరానికి అందించాలి. ఇది విప్లవ సాంప్రదాయం, ఇది ప్రగతిశీల ఉద్యమ సాంప్రదాయం. కాబట్టి ఆ తరం తీసుకొచ్చిన ఆదర్శాలని ముందు తరం మోస్తుంది. ముందు తరం తీసుకొచ్చిన ఆదర్శాలని అరగోపాల్ సార్ వాళ్ళ తరం మోస్తుంది. అరగోపాల్ సార్ వాళ్ళ తర్వాత మాలాంటి వాళ్ళ మాకు తెలిసిన విషయాలను పంచుకొని మిమ్మల్ని చైతన్యం చేసే ఒక బాధ్యతను మేము తీసుకోవాలి. మా తర్వాత మళ్ళీ విద్యార్థులు మీరు రావాలి, అందరూ కలిసి పనిచేయాలి. నేను మళ్ళీ సందర్భం అయినా కానప్పటికీ ఒకటైతే బాధ అయితే చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది. రోజు రోజుకి రైటిస్ట్ ఫోర్సెస్ అనేవి ఇంటిగ్రేట్ అవుతున్నాయి. రోజు రోజుకి సోషలిజాన్ని కోరుకునే శక్తులు డిసింటిగ్రేట్ అవుతూ ఉన్నాయి. ముక్కలు చెక్కలుగా మారుతూ ఉంటాయి. ఎక్కడ పులి స్టాప్ పడుతుందో అర్థం కాని పరిస్థితి. ఆ పులి స్టాప్ నుంచి మనం కామాల నుంచి పులి స్టాప్కి రావాలి, అర్థం చేసుకోవాలి. ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్ను పెట్టుకొని ఒక విశాలమైనటువంటి ఒక ఐక్య వేదిక నిర్మించుకోగలగాలి. అట్లా నిర్మించుకున్నప్పుడు మాత్రమే మనము ఈ సమాజాన్ని కొద్దిగా మార్చగలిగిన వాళ్ళు. దేశంలో సోషలిజం వస్తుందా రాదా అదొక పెద్ద డిస్కషన్. 70లో 80లో ఉన్న దశకంలో వాళ్ళు అప్పుడే అరగోపాల్ సార్ ఉన్నారు కాబట్టి వారికి బాగా తెలుసుంటుంది. అప్పుడే రేపో మాపో ఈ దేశానికి సోషలిజం రాబోతా ఉంది. చైనా నుంచి ఏం తీసుకోవాలి, రష్యా నుంచి ఏం తీసుకోవాలి, సోవియట్ యూనియన్లో ఏ ఏ దేశాల్లో ఏమేమి ఉన్నాయి అవి మనం ఎక్కడెక్కడ ఇముడ్చుకోవాలి. ఇక కంపెనీలు రాబోతా ఉన్నాయి. మనకి పెద్ద ఎత్తున ఒక సమాజం సమాజం రాబోతుందనే ఒక ఫ్యాన్సీ అట్మాస్ఫియర్లో ఆనాటి యువతరం ఉన్నదనేది చాలా స్పష్టం. అట్లాంటి ఒక గాలిలో జార్జ్ పెరిగాడు. జార్జ్ యొక్క యాక్టివ్ లైఫ్ మహా అంటే 5 ఏళ్ళలో 6 ఏళ్లకు మించి జార్జి తనను తాను నిర్మించుకోలేకపోయాడు. నిర్మించుకునే అవకాశాన్ని మత ఛాందసవాద శక్తులు జార్జికి ఇవ్వలేదు. ఒకవేళ జార్జిని ఇంత ముందు చెప్పినట్టు మరికొంతకాలం జీవించి ఉంటే తన ఆచరణ ద్వారా తన ఆలోచన ద్వారా ఖచ్చితంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక ఐకానిక్ రెవల్యూషనరీ ఐకాన్గా జార్జి మిగిలేవాడు. కానీ ఒక్కొక్కసారి నాకు మాత్రం అనిపిస్తుంది జార్జి మరణించే మంచి పని చేశాడు. ఒకవేళ జార్జి జీవించి ఉంటే ఇన్ని రకాల చీలికలు పాయలు పేలికలు అయి ఉంటే జార్జి బాధపడి ఉండేవాడేమో. జార్జి మరణించి ఇన్ని రకాల స్రవంతులకి ఒక ఉమ్మడి ఆస్తిగా నిలిచాడు, స్పిరిట్గా నిలిచాడు, స్ఫూర్తిగా నిలిచాడు. కానీ జార్జిని చంపిన మతోన్మాదం ఇవాళ పెద్ద ఎత్తున ముసుగొడతా ఉంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ దేశంలో కులం పెరిగింది, ఈ దేశంలో మతం పెరిగింది, ఈ దేశంలో ఆర్థిక అంతరాలు పెరిగాయి, ఈ దేశంలో నిరుద్యోగం పెరిగింది, ఈ దేశం అరాచకం పెరిగింది, ఈ దేశంలో క్యాపిటల్ స్వభావం పెరిగింది, ఈ దేశంలో రాజ్యహింస రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అంటే జార్జి మరణించే నాటికి ఇవే డిమాండ్లు, వీటి మీదనే పోరాటం. నేటికి వీటి మీదనే పోరాటం. మన పోరాటం ఏమో స్తబ్దతకు గురైంది, మన ఆలోచనలేమో స్తబ్దతకు గురయ్యాయి. కానీ జార్జిని జయించిన, జార్జిని ఓడించిన, జార్జిని ప్రాణత్యాగానికి ఓడించినటువంటి చీకటి శక్తులు ఇవాళ బలం పుంజుకుంటున్నాయి. ఇదే మన ప్రమాదం. అందుకనే యువత, నేటి డిజిటల్ యుగంలో ఉన్న యువత ఆలోచనలు పంచుకోవాలి, అనుక్షణం ఆలోచనలు పంచుకోవాలి. పెట్టుబడిదారీ సంస్కృతిలో ప్రొడక్ట్స్ జోలికి పోకుండా ఆలోచనలు పంచాలి. మనం చేయగలిగిందంతా ఈ డిజిటల్ యుగంలో. ఇప్పుడే నాకు అశోక్ చెప్పారు, యూట్యూబర్స్ ఈ కాలపు రివల్యూషనరీస్ అనే ఒక షార్ట్ ఫిలిం వచ్చింది. వీరంతా చదువుతున్నటువంటి వాళ్ళు, కాలంలో చదువుతున్నటువంటి వాళ్ళు, ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు భావజాలాన్ని వ్యాప్తి చేయాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు 100 శాఖల ద్వారా భావజాలం వ్యాప్తి చేస్తున్నారు. మనం కేవలం పార్టీ ఆఫీసులకు పరిమితం అవుతున్నాం, కేవలం పనిచేసే క్షేత్రాలకే పరిమితున్నాం. కొత్త ప్రాంతాలకు వెళ్ళగలగాలి, కొత్త ప్రాంతాలు విస్తరణ చేయాలి. ఉద్యమ విస్తరణ చేయటం అంటే ధర్నాలు రాష్ట్రపులే కాదు, పుస్తక అధ్యయనం చేయాలి. జార్జి స్ఫూర్తి పొందింది పుస్తకాల నుంచి, పుస్తక అధ్యయనం చేయాలి. రష్యా విప్లవం విజయవంతమైందంటే చైనా, సోవియట్ యూనియన్, లాటిన్ అమెరికా దేశాలు పెద్ద ఎత్తున విప్లవ బాట పట్టాయంటే కారణం కేవలం భౌతిక పోరాటాలు కాదు, సాంస్కృతిక పోరాటం. అంతకు మించి అధ్యయనం, నిరంతర అధ్యయనమే మనని విప్లవ సానుభూతి పరులుగా ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి దగ్గరగా చేస్తుంది. పడిపోయినటువంటి విద్యారంగాన్ని రక్షించుకోవాలన్నా, యూనివర్సిటీ రక్షించుకోవాలన్నా, మొత్తం ప్రజా జీవనం రక్షించుకోవాలన్నా
ఒక కలలు కన్నటువంటి జార్జ్ లాంటి వ్యక్తులు అనేక మంది వందలాది జార్జ్ కేవలం ఆరంభం చేశాడు. త్యాగాలు ఆగిపోలేదు, త్యాగాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కసారి భయమేస్తూ ఉంటుంది, ఎటుపోతుంది సమాజం, ఒక 50 ఏళ్ళైనా మారుతుందా, 100 ఏళ్ళైనా మారుతుందా ఏమో. మరి ఇట్లా నిర్లిప్తగా ఉంటే పొద్దున జార్జ్ సహచరుడు జూనియర్ ఒక ఆయన కలిశాడు, రిటైర్డ్ ఎంప్లాయ్. ఆయన అంటున్నాడు, ఆర్ట్స్ కాలేజ్ పిల్లల్ని చూస్తే నాకు భయం వేస్తుంది సార్. క్యారిడార్లో వాళ్ళని చూస్తే వాళ్ళల్లో అబ్నార్మాలిటీ ఉంది, చాలా అబ్నార్మల్ బిహేవియర్ను చూశాను నేను. ఒకప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లల్లో ఆ డైనమిజం ఉండేది, మాట్లాడుతున్నప్పుడు ఆ డైనమిజం ఉండేది, మాట్లాడుతున్నప్పుడు ఆలోచనల పరంపర ఉండేది. ఇప్పుడు అలాంటిది చూడలేకపోతున్నాను అంటే విద్యార్థులు సరిగ్గా లేరేమో అనే భావన ఉంది. మనం విద్యార్థులను తప్పుపట్టమని కాదు, కానీ విద్యార్థులను నడిపించాల్సిన బాధ్యత ఏ సమాజంలోనైనా సరే అతి కొద్ది మంది వ్యక్తుల సమూహమే సమాజ మార్పుకి శ్రీకారం చుడతారు. ఒక వ్యక్తి ఒక సమూహాన్ని ఏర్పరచుకుంటాడు, ఆ సమూహం అతి పెద్ద సమూహాన్ని ప్రభావితం చేస్తుంది. ఉన్నటువంటి అందరి వ్యక్తులు, అందరు ప్రజలు విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కళ్ళు రారు, అతి కొద్ది సమూహమే. ఒక ఊరు బాగుపడాలన్నా, ఒక వ్యవస్థ బాగుపడాలన్నా కొన్ని ఆలోచించే మెదళ్ళు ఉండాలి. ఆ ఆలోచించే మెదళ్ళు తమ ఆలోచనలు స్ఫూర్తిగా నింపగలగాలి, యువకుల్ని ప్రేరేపించాలి, యువకుల్ని ఉద్యమాల వైపు తీసుకురావాలి, ప్రజా సమూహాల్ని వివిధ రకాలైనటువంటి ప్రజా సంఘాల నిర్మాణం చేయాలి. అది సుదీర్ఘ కాలం పాటు జరగాలి. ఇంతకు ముందులాగా 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఇవాళనో రేపో ఒక పట్టణాన్నో ఒక నగరాన్నో మనం విముక్తి చేస్తున్నాం అంటే అది భ్రమ మాత్రమే, అది కాదు. ఇది ఒక పెద్ద విప్లవం, ఒక పెద్ద మానసిక పోరాటం. ఈ మానసిక పోరాటాన్ని జయించాలంటే జార్జి ఆలోచనలను విద్యార్థులకు తీసుకుపోవాలి, నిరంతరం అధ్యయనాన్ని ప్రేరేపించాలి. అందుకని అధ్యయనాన్ని ప్రేరేపించే క్రమంలో కేవలం దండలేయటం, పూలు జల్లటం కాకుండా ఇలాంటి ఒక స్ఫూర్తి సభలను, వర్ధంతి సభలను నిర్వహించుకోవడం ద్వారా ఏంది జార్జి ఆనాడు కర్తవ్యాలేంటి, ఈనాడు కర్తవ్యాలేంటి, జార్జిని అంతమొందించిన చీకటి శక్తులు ఇవాళ వెలుగుల్లో ఉన్నాయి. జార్జి వెలుగుల కోసం ప్రయత్నించి జార్జి యొక్క అభిప్రాయాలు, భావాలు, ఆదర్శాలు ఇవాళ చీకట్లకు నెట్టబడుతున్నాయి. రోజు రోజుకి మనము బలహీనపడుతున్నాం. ఈ బలహీనత నుంచి బలం వైపు సాగాలంటే నిరంతరం కొత్త ఆలోచనతో రావాలి. పడికట్టు పదాలు వదిలేయాలి, పనిని సరళతరం చేసుకోవాలి, ఆలోచనలు సరళతరం చేసుకోవాలి. ఎక్కడో ఒక దగ్గర ఒక కామన్ పాయింట్ పెట్టుకొని ఆ కామన్ ఎజెండాపై పనిచేసినప్పుడు మాత్రమే సర్వరంగాల్ని మనం రక్షించుకోగలం. కార్పొరేటీకరణ, కాషాయీకరణ అది ఒక కషాయీకరణగా మారిపోయింది. కాబట్టి పెద్ద ఎత్తున మనం ఆలోచనల్ని ముందుకు తీసుకుపోవటం కోసం నిరంతరం అధ్యయనం చేయాలని, అధ్యయనం చేయడానికి PDSU లాంటి సంస్థలు నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి ఒక వర్ధంతి సభలు స్ఫూర్తి సభలుగా నింపుతాయని, ఈ స్ఫూర్తిని క్లాస్ రూముల దాకా తీసుకుపోతాయని, గ్రామాలకి, పట్టణాలకి, మీరు ఉన్న ప్రాంతాలకు తీసుకుపోతుందని, మీరు కొద్దిగా కార్యక్రమాలు తగ్గించినా పర్వాలేదు, సోషల్ మీడియాలో కార్యక్రమాలు పోస్ట్ చేయడం ఆపినా పర్వాలేదు, నిరంతరం ఒక నెల పాటు ఒక అధ్యయన నెలగా, అధ్యయన మాసంగా జరపండి. నిరంతరం చదివిపియండి. పుస్తకాల ద్వారా వచ్చినటువంటి విజ్ఞానం, పుస్తకాల ద్వారా ఆలోచనలు, ఆ ఆలోచనల ద్వారా పురుది చేసుకున్న విజ్ఞానం మనిషిని నడిపిస్తుంది. అట్లా నడిపించాలంటే నిరంతర అధ్యయనాన్ని ప్రోత్సహిస్తూ ఆ అధ్యయనాన్ని ఆచరణాత్మకమైనటువంటి పోరాటంగా మలచాలని PDSU ఖచ్చితంగా అట్లా మలిచే ఒక గురుతరమైన బాధ్యతను తన భుజాల మీద తీసుకుంటుందని తెలియజేస్తూ, నన్ను మీతో మాట్లాడటానికి, నా ఆలోచనలు పంచుకోవటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు PDSU రాష్ట్ర కార్యవర్గానికి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది.